ఒక్కొక్కడికి సరస్వతీ కటాక్షం కావాలి. పిల్లవాడు వృద్ధిలోకి రావాలనుకున్నారు అనుకోండి, మీరు రేపు పొద్దున మీ అబ్బాయికి అక్షరాభ్యాసం చేస్తారు. నేను ఒక్క మాట పరమసత్యం చెప్తున్నాను. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి ధురీణా పణితయః అది కదా కాలే మాత కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా అని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చేసిన 2 శ్లోకాలు మీ పిల్లలకి నేర్పి ప్రతిరోజు సాయంకాలం త్రిపుర సుందరమ్మ వారి గుళ్ళో నువ్వు ప్రదక్షిణం చేసి శంకరాచార్యుల వారి దగ్గర నిలబడి ఈ 2 శ్లోకాలు చెప్పి వస్తుండు అని చెప్పండి. మీ పిల్లవాడు ఒకనాడు ఈ భారతదేశంలో వారి దర్శనం చెయ్యడమే అదృష్టం అనుకునేటటువంటి ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అవ్వచ్చు, లేదా ఒక జగదీష్ చంద్రబోస్ అవ్వచ్చు, లేదా ఒక గొప్ప వేద పండితులు అవ్వచ్చు, లేదా ఒక ఆదిశంకరులే అవ్వచ్చు, లేదా పొద్దున్న వచ్చిన ఒక కృష్ణావధానులు గారు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ శక్తి శంకరాచార్యుల వారి కృప వల్ల వస్తుంది. అందుకని జగద్గురువుల ముందు నిలబడి చెయ్యవలసిన స్తోత్రం ఆ సరస్వతీ కటాక్షానికి ఎంత గొప్ప శ్లోకం ఇచ్చారండి. బంగారు పాత్ర పట్టుకెళ్లి అమ్మవారి పాదాల కింద పెట్టి నీళ్లు పోసి తన కుడి చేత్తో పాదాలు కడిగితే అమ్మ పాదములకు ఉన్న లత్తుక నీటిలో కరిగితే పాత్ర తీసి పక్కన పెట్టి ఎడం చేతి ఉద్ధరినితో ఆ నీళ్లు కుడి చేతిలో పోసుకుని ఇలా నోట్లో పోసుకుంటే పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం మానసికంగా ఎలా కడగాలో నేర్పారు శంకరాచార్య వారు. ప్రకృత్యామూకానామపి చ కవితా కారణతయా సహజంగా మూగివాడమ్మా మహాకవి అయిపోతాడు అలా కాని చదివితే. ఈ 2 శ్లోకాలు శంకరుల ముందు చదివించండి మీ పిల్లలతోటి. శంకరుల దేవాలయం ఈశ్వరానుగ్రహంగా రెడ్డి గారి యొక్క అదృష్ట విశేషం చేత వారి పూర్వపుణ్య విశేషం చేత ఈశ్వరుడు వారిని ఎంచుకున్నారు, వారు నిర్మించారు. దాన్ని మనం ఉపయోగించుకోకపోతే అది నిరుపయోగం అయిపోతుంది. మందు అక్కడుంది, జబ్బు ఇక్కడుంది, ఆ మందు పుచ్చుకోవట్లేదు, జబ్బు ఎందుకు తగ్గుతుంది? మీ పిల్లల్ని ప్రతిరోజు పంపించి సౌందర్య లహరిలో తప్పులు లేకుండా ఆ 2 శ్లోకాలు చదివించడం నేర్పించండి. అమ్మలు చక్కగా వచ్చి కూర్చుని అన్నపూర్ణాష్టకం చేసుకోండి, మగవాళ్ళు వచ్చి కూర్చుని కనకధారా స్తోత్రం చేసుకోండి. మీ ఇల్లు ఎంత వైభవంగా ఉంటాయో, ఎన్ని కోరికలు తీరుతాయో, జగద్గురువులు ఇక్కడికి వచ్చి కూర్చున్నందుకు ఎంత ఫలితం వస్తుందో. అక్కడికి వచ్చి కూర్చుని రోజు రత్నైకల్పితమానసం హిమజలై స్నానం చ దివ్యాంబరం ఒక ఎక్సర్సైజ్ చేస్తుండండి. శంకర మీరే మాకు నేర్పాలి అని కూర్చుని మానస పూజ చేయడం అలవాటు చేసుకోండి. అలా మీరు తిరుపతి వెళ్ళిపోవచ్చు, శ్రీశైలం వెళ్ళిపోవచ్చు, వారణాసి వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. శంకరాచార్యుల వారు తీసుకెళ్ళిపోతారు. అలా మీకు అలవాటు అయిపోతే మీ జన్మ ధన్యం అయిపోతుంది. ఇన్ని స్తోత్రాలు మనకిచ్చి మనని ఉద్ధరించిన మహానుభావుడు శంకర భగవత్పాదులు. చాలు. వైశాఖ శుక్ల పంచమి వంటి మహోత్కృష్టమైన రోజున స్వామి గురించి 4 మాటలు చెప్పుకునే అదృష్టం నాకు లభించినందుకు ఇది ఈశ్వరుడు యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావిస్తూ స్వామి పాదార విందములకు సాంజలి బంధకంగా శిరసు తాటించి నమస్కరిస్తూ వీడెంతటి వాడు, వీడొక మాట చెప్తే దానికి ఎందుకు ఇవ్వాలి ప్రాధాన్యత, వీడికి ఏం తెలుసు అని అధిక్షేపించకుండా ఆనాడెప్పుడో నేను ఒక్కసారి సౌందర్యలహరి చెప్తూ మాట అంటే దానికి అంత గౌరవం ఇచ్చి అంత కష్టపడి దేవాలయాన్ని నిర్మించినటువంటి రెడ్డి గారి దంపతులకి వారి కుటుంబానికి, అలాగే పొద్దున్న పల్లకీ సేవలో అయ్యా చొక్కాలు విప్పి వస్తే మంచిదండి అని నేను మాట అంటే వీడికి ఏం తెలుసని వీడి ఇలా చెప్పడం అని అనకుండా నా ఎందున్న ప్రేమ చేత నిజంగా వాళ్ళకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. ఎంతమంది పురుషులు మహానుభావులు అందరూ చొక్కాలు తీసేసి ఉత్తరీయాలు వేసుకుని పల్లకీ మోశారు. ఒక వ్యక్తి మాట యందు మీరంత నమ్మకం పెట్టుకున్నారంటే అది నా గొప్ప కాదు, మీ హృదయ వైశాల్యం, మీకున్న సంస్కార బలం. అంత గొప్పగా మీ అందరూ పొద్దున్న పల్లకీ సేవ చేశారు. ఎందరు తల్లులో జయ జయ శంకర హర హర శంకర అంటూ వచ్చారు. అందుకని నా యందు మీ అందరూ చూపించినటువంటి అపారమైన ప్రేమకి మీ అందరికీ నా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యనిర్వాహక వర్గం వారికి ప్రత్యేకించి నేను మా గోపాలకృష్ణ గారికి కానీ కృతజ్ఞతలు చెప్పకపోతే దొరగారికి అసలు చెప్పను. ఎందుకంటే దొరగారికి నేను చెప్పడానికి నాకు వాక్కులు చాలవు. మా గోపాలకృష్ణ గారికి కోటేశ్వరరావుకి చెమటడుతుందేమో ఇటో ఫ్యాను అటో ఫ్యాను అయినా చెమటడితే మళ్ళీ ఎలక్ట్రాల్ ప్యాకెట్లు ఎట్టుకుని పాపం పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసి మీకు ఎందుకంటే అంత చెమటలెట్టే, మీ లాల్చి ఎందుకంటే అంత తడిసిపోయింది. ఎంత ప్రేమ అండి మహానుభావుడికి. నేను వచ్చే వరకు ఆ కోనేటి పక్కన నించుని నేనేదో ఆలస్యం అయితే దిగి గబగబా నన్ను పట్టుకు పరిగెత్తుకొచ్చి ఎందుకంత ప్రేమించాలి, వస్తాళ్లే అనుకోవచ్చు కదా. అంత ప్రేమ నిజంగా మహానుభావుడు గోపాలకృష్ణ గారు నా ఎందుకు చూపిస్తారో నాకు అర్థం కాదు. వారికి పేరు పేరున మీ అందరికీ నా శుభాభినందనలు కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ
ఏమీ చేతకాని నేను చెప్పినా ఇంత భక్తి శ్రద్ధలతో విన్న మీకు ఈశ్వరుని యొక్క అనుగ్రహంగా శంకర భగవత్పాదుల యొక్క అపారమైన కృపా విశేషములు లభించాలని ఆదిశంకరుల పాదములు పట్టి ప్రార్థన చేస్తూ రెడ్డి గారు మాట్లాడేసిన తరువాత మనం ఇవాళ అందులో వైశాఖ శుక్ల పంచమి మహోత్కృష్టమైన రోజు కనుక నేను మంగళం చెప్పేస్తాను. రెడ్డి గారు మాట్లాడతా. ఎంత కష్టంలో ఉన్నవాడైనా సరే అమ్మవారిని తలుచుకుంటే రక్షింపబడని వాడు ఉండడు. నేను ఎక్కడో గుంటూరులో ఉంది ప్రసాద్ బాబు గారు చెప్పాను. మీరు నమ్మండి నమ్మపోండి, నేను ఏమీ అబద్ధం చెప్పట్లేదు, మీతో పరమ సత్యం చెప్తున్నాను. ఒకరోజు రాత్రి నిద్రపోవడానికి వెళ్ళిపోతుంటే ఫోన్ మోగింది. అయ్యి బాబోయ్, ఇప్పుడు ఎత్తితే ఒక్కొక్కరు 45 నిమిషాలు మాట్లాడుతుంటారు. అందుని భయం రాత్రి పడుకోవడానికి వెళ్లే ముందు ఫోన్ ఎత్తడం అంటే. ఎత్తనా వద్దా అని ఆలోచించి సరే చూద్దామని ధైర్యం చేసి ఎత్తితే ఎవరో ఒక ఆవిడ ఏడుపు మొదలెట్టింది ఫోన్లో. ఏడుపు మొదలెడితే బాబు ఇదేంటి ఏడుస్తున్నారు ఈవిడెవరో అని నేను, అమ్మ మీరు సంభాళించుకుని మాట్లాడండి, మీరు ఎవరికి చేద్దామని అసలు ఫోన్ చేశారు అని అడిగా. అంటే ఏదైనా దుర్వార్త ఎవరికో చేయబోయి నాగం చేసిందేమో అని. అంటే ఆవిడ చాగంటి కోటేశ్వరరావు ఇల్లేనా అండి? అమ్మా నేనే. అయితే మీరు ఎందుకు దుఃఖపడుతున్నారు, మీరెవరు అసలు, ఎందుకు నాకంత దుఃఖంతో ఫోన్ చేస్తున్నారు అని అడిగారు. అడిగితే ఆవిడ అన్నారు, కోటేశ్వరరావు నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాను, నేను ఎప్పుడో ఎక్కడో మీరు ప్రసంగం చేస్తుండగా విన్నాను. అకస్మాత్తుగా మా వారు అన్నం తింటూ టేబుల్ మించి కింద పడిపోయారు. టేబుల్ మించి అంటే కుర్చీలోంచి కింద పడిపోతే ఆయన ఆసుపత్రికి తీసుకెళ్ళాం. డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈయనకి చాలా అత్యవసరంగా గుండెకి శస్త్రచికిత్స చెయ్యాలి. ఏవో మూసుకుపోకూడనంత రీతిలో ఆయన గుండె కవాటములు మూసుకుపోయి ఉన్నాయి, ఉత్తర క్షణం తీసుకెళ్ళమన్నారు. తీరా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆపరేషన్ తొందరగా చేస్తే తప్ప బతకడానికి అవకాశం లేదు. ఆపరేషన్ చెయ్యడానికి వీలు లేనంత రీతిలో ఇతర రుగ్మతలు కొన్ని ఉన్నాయి, షుగర్ లాంటివి. ఇప్పుడు ఆయన బతుకుతాడా బతకడా ఆయన ఉన్న స్థితిలో అన్నది మేము చెప్పడం కష్టమని ఆయన్ని లోపలికి తీసుకెడుతున్నారు. పిల్లలు ఇంకా కన్యాదానం చెయ్యవలసిన స్థితికి వచ్చి ఉన్నారు, మేము కన్యాదానం చెయ్యాలి. ఈ స్థితిలో నాకు ఏమీ తోచక మీకు ఫోన్ చేశాను. మీరు నాకేమైనా ఉపశాంతి కలిగే మాటలు చెప్పగలరు. నాకు తెలుసు మీరేం మా ఆయన ప్రాణం పోయలేరు, నేను అటువంటి కోరికతో ఫోన్ చేయలే. ఆయన ఆపరేషన్ జరిగి తిరిగి వచ్చే వరకు నా మనస్సు పూనికతో పట్టుకుని ఇది ఉన్నది అని నమ్ముకోవడానికి ఏదైనా ఉందా, ఒక్క మాట నాకు చెప్తారా? నేను అది నమ్ముకుని అది నన్ను రక్షిస్తుంది అని నమ్ముకుని చదువుకుంటాను. ఆ తర్వాత ఎలా ఉండనివ్వండి, మీరేం చేయగలరు, ఒక్క మాట నాకేమైనా చెప్తారా అని అడిగారు ఆవిడ. నాకు ఆ తల్లి కోరిక చాలా సమంజసంగా అనిపించింది. యథార్థంగా మీకు చెప్తున్నాను, నాకు కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు. అలా ఏం రెడీ రకమారుగా దీనికి ఇలా చెప్పని సమాధానాలు ఉండవు లోకంలో. ఆవిడ కూడా చెప్తున్నారు, నువ్వేం బతికించలేవు నా భర్తనని, నేనేం చేయగలను ఆవిడికి. నేను ఆలోచించి ఎందుకు వచ్చిందో నాకు ఆలోచన, నేను అన్నాను, అమ్మ పసుపు కుంకములు అనేటటువంటివి అమ్మవారి చేత అనుగ్రహింపబడాలి. సువాసిని అన్నది అమ్మవారి అనుగ్రహం. మీరు ఒక పని చేయండి, పరమశివుడు హాలాహలం తాగినా శరీరమునకు ఇబ్బంది రాలేదు, కారణం నీ మంగళ సూత్రమే నీచవితాటంకములే అని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీం అంటున్నాం. మీరు సౌందర్యలహరి పుస్తకం ఒకటి పట్టుకుని మీ వారు రేపు ఆపరేషన్ టేబుల్ మీద ఆపరేషన్ అయిపోయే వార్త వచ్చేంత వరకు ఆ తల్లి నమ్ముకున్న శ్లోకం చదువుకోండి. అంతకన్నా చెప్పడానికి నాకు ఏం తెలియదమ్మా అన్న చాలు ఒక్క మాట. నేను నమ్ముకున్న ఆవిడ పాదాలు పట్టుకుంటానన్నారు ఆవిడ. ఆ తల్లి నాకు మర్నాడు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆవిడ అన్నారు, మేము యథార్థం చెప్తున్నామమ్మా, మా పురుష ప్రయత్నమే తప్ప ఈయన బతుకుతారు అనేటటువంటి నమ్మకంతో మేం చేయలేదు, కానీ ఈశ్వరుని యొక్క అనుగ్రహం అన్నది చాలా గొప్పది, అందుకే ఆయన అనుగ్రహమే ఈయన్ని బతికించిందమ్మా. నిజంగా ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ అయిందో మాకు ఆశ్చర్యంగా ఉంది. మీ ఆయన బతికారు తల్లి, నీ పసుపు కుంకాలు నిలబడ్డాయన్నారు డాక్టర్లు. నేనైతే ఏం నమ్ముతున్నానంటే డాక్టర్లు కూడా ఆ అమ్మవారి చేతి ఉపకరణములై
నా పసుపు కుంకములు నిలబడేటట్టుగా ఆయనకి ఉన్న రుగ్మతని తీయగలిగినటువంటి ఆ బుద్ధి నైపుణ్యమును అమ్మవారు వారి యందు ప్రచోదనం చేసి నా భర్త నాకు దక్కేటట్టుగా ఆ వైద్యులే సాక్షాత్ అమ్మవారి స్వరూపులై నా కంటెదుట నిలబడి నన్ను కాపాడారని చెప్పి నేను నమ్ముకుంటున్నానండి. వారి యందు ఆ అమ్మవారి అనుగ్రహం ప్రసరించి బతికారు. నేను చేసిన ప్రార్థన ఇలా ఫలించింది అని నమ్మి ఆ తల్లిని పసుపు కుంకాలతో పూజ చేసుకుంటున్నానండి అని ఫోన్ చేశారు. చాలమ్మా, మంచి మాట చెప్పారు తల్లి, చాలా సంతోషం అని చెప్పాను. ఆ తర్వాత ఇంకెప్పుడు నాకు ఆవిడ ఫోన్ చేయలేదు. 10 కాలాలకే ఆవిడ అలా పసుపు కుంకాలతో ఉండాలని నా కోరికే. కాబట్టి చూడండి, నేను మీకు ఈ మాట ఎందుకు విజ్ఞాపన చేశాను అంటే, అలాంటి ఫోన్లు నాకు చెయ్యమని కాదు నా ఉద్దేశం. చెయ్యకపోతేనే నేను సంతోషిస్తాను. నాకు ఏం తెలియదు, నేను